హాయ్ అండి. ఈ రోజైతే నేను మీ అందరితో పాటు మొదటి శ్రావణ శుక్రవారం రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను, ఇంట్లో పనులు ఇవన్నీ కూడా మినీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే పెట్టేశాను నిన్ననే. వీడియో అయితే టైటిల్ కింద ఉంటుంది, చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఉదయాన్నే ఇంక బయటంతా ముగ్గు పెట్టేసి ఇంట్లో పనులైతే ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించాలి. అందులోనూ మన ఇంట్లో ఆడపిల్ల ఉంది. దాంతోపాటు ఏంటంటే శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి స్వరూపం అంటాం కదా ఆడపిల్లల్ని మనం. ఇంకా లౌక్యకి కూడా మంచిగా తలస్నానం చేయించేసి జడ వేసేసి రెడీ చేసి పంపించాను. బ్యాగ్స్ అవి సురేష్ గారు అయితే వ్యాన్ లో పెట్టేశారు, అందుకని ఖాళీగా వెళ్తుంది. వాళ్ళ అన్నయ్య కూడా ముందే ఎక్కేసాడు అనమాట. లౌక్య బొట్టు పెట్టడం అది కొంచెం లేట్ అవ్వడం వల్ల ఒక 2 minutes ఆగి వెళ్ళింది. దాని తర్వాత అయితే నేను ఇంకా స్నానం చేసి పూజకి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నానండి. ఈ లోపే మా ఇంట్లోకి గోమాత అయితే వచ్చిందనమాట. గోమాతను మనము స్వయాన లక్ష్మీదేవి స్వరూపం. ఈ రోజు మా ఇంట్లో జరిగే అదృష్టం ఏంటి అంటే గోమాతతో పాటు లేగతోడు కూడా పాలు తాగుకుంటూ ఇంట్లోకి వచ్చిందండి. చాలా బాగా అనిపించింది, చాలా అద్భుతంగా అనిపించింది ఆ సిచ్యువేషన్ చూడడానికి అయితే. అది కూడా పొంగనూరు రావంట, బుడ్డి బుడ్డిగా భలే ఉన్నాయండి. దూడైతే ఇంకా ముద్దుగా ఉంది. సో ఇంకా వాళ్ళకైతే కొంచెం క్యారెట్, పూలు, బొట్టు అన్నీ పెట్టేసి మంచిగా ఆశీర్వాదం తీసుకొని పంపించేసిన తర్వాత నేనైతే ఇంకా ప్రసాదం చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఫుల్ వీడియోలో అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, చూడండి. అండ్ ఈ మినీ బ్లాగ్ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ రోజు అయితే నేను ఈ శారీ అయితే తీసుకున్నానండి శ్రావణ మాసం కోసం. ఈ శారీ నాకు చాలా ఫేవరెట్. ఒక 3 years బ్యాక్ దీనికి ఒక స్టోరీ ఉంది. ఫుల్ వీడియోలో కూడా నేను మీతో దాన్ని షేర్ చేస్తున్నాను. సో తర్వాత అయితే శారీ కట్టేసుకున్న నారాయణపేట శారీ అంటాం కదా, లెహంగా ఉండే నా దగ్గర శారీ అయితే కొత్తగా తీసుకున్నాను. ఇంకా దేవుడికి పువ్వులు అన్నీ సమర్పించేసి దాని తర్వాత అయితే నాకు వచ్చిన కొన్ని మంత్రాలు అయితే చదువుకొని పూజ అయితే మొదలు పెట్టుకున్నానండి. సో మళ్ళీ నాకు కొంచెం ఎక్స్ట్రా వర్క్స్ కూడా ఉంటాయి, మిషన్స్ దగ్గర వర్క్ ఉంది. అండ్ దాంతోపాటు పిల్లలకి లంచ్ కూడా టైం అవుతుంది కాబట్టి ఎక్కువసేపు అయితే పూజ కేటాయించలేకపోయిన టైం అనేది ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు దేవుడి దగ్గర హ్యాపీగా కూర్చొని మనశ్శాంతిగా పూజ అయితే చేసుకున్నాను. నిండుగా ఇలా రెడీ అయ్యి అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారి బ్లెస్సింగ్స్ అడిగితే ఇవ్వకుండా ఉంటారా చెప్పండి. నాకైతే అలానే అనిపించింది. ఇంక ప్రసాదం వచ్చేసి ఈరోజు రవ్వ కేసరి ప్రిపేర్ చేశానండి. ఇంకా అన్నీ పెట్టేసుకొని మనస్ఫూర్తిగా దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను. నా వీడియో అండ్ నా పూజ ఇదంతా కూడా సింపుల్గానే ఉంటుంది. సో హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫుల్ వీడియో చూడాలి అనుకున్న వాళ్ళు టైటిల్ కింద ఉంటుంది, చూడండి. మంచి మంచి వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే నా లుక్ శారీ ఎలా ఉంది అండి, నేను మెల్లో వేసుకున్నాను కదండి, విత్ సెట్ వచ్చేసి 300 రూపీస్కి అయితే నేను కొనుక్కున్నాను. నెక్స్ట్ షార్ట్లో అయితే మీకు ఆ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, తప్పకుండా.